కృష్ణయ్య, ఏంటి నువ్వు నన్ను కాలేజ్కి పంపుతావా లేదా? నాన్న ఆరోగ్యం బాగుపడేదెప్పుడు, నేను కాలేజ్కి వెళ్ళేదెప్పుడు? నువ్వు దేవుడివి కదా. ఒక్క చిటికేస్తే చాలు మా కష్టాలన్నీ తీరిపోతాయి. ఎందుకు నవ్వుతున్నావు? మా కష్టాలు నీకు నవ్వులాటిగా ఉందా? అమ్మ వసు, ఈ కొబ్బరికాయ ముక్కలు తీసేవనా? చెంటి, నువ్వా? ఇటువో. నిన్ని పనులు చేయొద్దని చెప్పానా? నువ్వు మరీ నన్ను రోగిష్టోని చేస్తున్నావమ్మా. నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. కావాలంటే 2 మనుషులతో కుస్తీ కూడా పడతా. నువ్వు తమాషా కన్నా కూడా నా కోరిక మాత్రం అదే నాన్న. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఈ ముసలితనం, అనారోగ్యం అనేవి సహజమే వసు. అవి మనం వద్దనుకుంటే తిరిగి వెళ్ళిపోవమ్మా. నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా ఉంటావు, నాకు ఆ నమ్మకం ఉంది నాన్న. అలాగే వేడుకుంటున్నానమ్మా. నా ఆరోగ్యం బాగుండి పనికి వెళ్ళగలిగితే నువ్వు తిరిగి కాలేజీకి వెళ్ళేదానివి. నేను కాలేజ్కి వెళ్తాను నాన్న, తిరిగి చదువుకుంటాను. బావ నన్ను చదివిస్తానన్నాడు. నువ్వు నా గురించి దిగులు పడుకు. అయినా పనికి వెళ్ళడం నాకే ఇబ్బంది లేదు. భాస్కర్ మామయ్య, ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఇంట్లో మనిషిలాగా చూసుకుంటున్నారు. ఇంకేం కావాలి? మధ్యాహ్నం నిన్ను సస్పెండ్ చేశారు కదా, బహుమతి అందుకోవడానికి వెళ్ళినప్పుడు నిన్ను చెంపదెబ్బ కొట్టారంట కదా. నాకన్నీ తెలుసమ్మా. ఎందుకని భరిస్తున్నావు నువ్వు? ఒక్కొక్కటి రాసుకోవాలనుకుంటున్నాను నాన్న. రేపు నేను కలెక్టర్ అయ్యాక చెప్తాను. ఇవన్నీ బాగానే చెప్తావు నువ్వు, కానీ జరిగినవి మాత్రం చెప్పు. ఓహ్ నానా, ఈరోజు ఒక విషయం జరిగింది. ఏమైంది? ఒక రోమియో పెద్ద పూలరంగడు ఎదురయ్యాడు. ఏం చేశాడు? నీ చేతి వేళ్ళు బాగున్నాయి, నీ కాళ్ళు బాగున్నాయని బుర్ర తిన్నాడు. వాళ్ళమ్మ ఎవరో కాని అస్సలు పద్ధతి తెలియని ఆవిడయి ఉంటుంది. లేదంటే వీడలా తయారవడు. ఒక పని చెయ్యి, ఇది కూడా రాసుకుని నువ్వు కలెక్టర్ అయ్యాక వాడిని జైల్లో పెట్టించు. జోక్లా? నీ మీద వేస్తానా? హెరా, ఏం చేస్తున్నావు? చిలక్ కోసం వెయిటింగ్. మళ్ళీ రోమియో అవతారం ఎత్తావా? అదేరా నాకన్నిటికంటే ఇంట్రెస్టింగ్. వద్దన్న అమ్మాయిని వెంట పడేలా చేసుకోవడం. ఒక్కొక్క అమ్మాయికి ఒక్కో ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని కనిపెట్టాలి. అబ్బో, పడిపోయే అమ్మాయికి ఏముంటుందిరా? మెలో డ్రామా డైలాగులు, బేబీ హనీ అంటూ హగ్గులు. వెరీ బోర్రా. మరి నీ చిలక ఫార్ములా ఏంటి? అదే నేను చేయాల్సిన రీసెర్చ్. అయినా నువ్వు అమ్మాయి గురించి ఎక్కువగా ఊహించుకోకుండా ఒక్కసారి దూకేసే. ఏమో వెంటనే పడిపోవచ్చు. అంతేనంటావా? నీ స్టైలు, నీ చాము ఎవరికి నచ్చావురా? ఎక్కడో కొండల్లో ఉండేవాళ్ళు. నీలాంటి వాడు కలలో కూడా దొరకడని వాళ్ళకి తెలుసు. బిల్డప్ ఇస్తారు, దూకే. లాగి ముద్దు పెట్టేమంటావా? అదే పంచే. ఏమో చిలక ఒళ్ళో వాలిపోవచ్చు. ఫ్యాంటాస్టిక్ రా, ఇదే ఫాలో అయిపోతా. బాయ్ రా. బాయ్. నువ్వు బాగా ముదిరిపోయావు, ఈ బెండకాయలాగా.
దగ్గరికి రాగానే లాక్కుని ముద్దు పెట్టేయాలి. జై విపుల్. బావా, త్వరగా గుడికెళ్ళాలి బావా. బావా, లేట్ అయితే మళ్ళీ భాస్కర్ మామయ్యకి కోపం వచ్చేస్తుంది. వెళ్దాం పద. బావా పద. బావా, నువ్వు గుడికి రాకూడదు? నాకు ఉద్యోగం వచ్చేదాకా రాను, నువ్వెళ్ళు. బావా, ఎలా నిన్ను దక్కించుకోవాలో నాకు తెలుసు. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा जतुलतो पालिनी वे अनाथ रक्षणनी विधि कादटे मोरविनी चेरवटे చాలా రోజులైంది. చూసి వెళ్దామని వచ్చాను. నిన్ను చూద్దామని వస్తే నువ్వు ఫోటో వైపు చూస్తూ ఉన్నావు. మళ్ళీ పాత రోజులు వస్తాయి. నువ్వు మళ్ళీ గజ్జలు కడతావు, నాట్యలోకంలో విహరిస్తావు. అప్పటికన్నా వేగంగా. నువ్విలా బాధగా ఉండకూడదు. చావు అంచుకు వెళ్ళిన వాళ్ళు కూడా కొత్త జన్మెత్తి సంతోషంగా తిరుగుతున్నారు. మనసులో ధైర్యాన్ని కోల్పోకు. నేను మళ్ళీ వస్తాను. తనకి కాస్త ధైర్యంగా ఉంటుందని నందితాన్ని కలవటానికి వచ్చాను. తనింతకు ముందులా మారిపోతుంది, నాట్యం చేస్తుంది. అదే చెప్పావా? అవును, కరెక్ట్గా అదే చెప్పాను. నేను చూసి చూస్తాను.
రెస్ట్ తీసుకో. నందితాని మనం ఇంకోసారి అమెరికా తీసుకెళ్దామా? తన కండిషన్లో ఇంప్రూవ్మెంట్ వస్తుందేమో. నందితని నా తమ్ముడు వెంట పెట్టుకుని ట్రీట్మెంట్ కోసం చాలా దేశాలు తిప్పాడు. అప్పుడే బెటర్ అవని కండిషన్ ఇప్పుడు బెటర్ అవుతుందని నేను అనుకోను. నా మనసులో వేరే ఉద్దేశం ఏం లేదు. తన చెల్లెలు మునుపట్ల తిరగాలని ప్రతాప్ ఎంతగానో కోరుకున్నారు. అది జరగలేదు. అప్పటికి ఇప్పటికీ మెడికల్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్తో తను మెరుగవచ్చేమో కదా. నా భర్త ప్రతాప్ మరణం, నందిత పరిస్థితి, ఇవి రెండూ నాకు తీరని దుఃఖాలు. విధొకరిని తీసుకువెళ్ళిపోయింది, మరొకరిని జీవోత్సవాన్ని చేసింది. స్టేట్స్కి తీసుకెళ్తే తన కండిషన్ బెటర్ అవుతుంది అనుకుంటే అరేంజ్ చేయి రాజీవ్, తీసుకెళ్దాం. సరే. స్వామి, ఇంతవరకు నేనే చిలక కోసం గుడికి రాలేదు. ఇప్పుడు నీ దర్శనం జరిగింది కాబట్టి చిలక నాకు పడేలా అనుగ్రహించు. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా. నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆవిని. కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరే కలు రాసిన దీనవలా. స్వామి, నేను రోజు నీ గుడికి వస్తున్నాను, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. దేవి,
నేను నిన్ను చూస్తున్నాను, నువ్వే పట్టించుకోవట్లేదు. ఎవరూ లేరే. నాన్న ఆరోగ్యం నయం అవ్వాలి, అప్పుడు నేను చదువుకోవచ్చు. మీ నాన్నకి నేను వైద్యం చేయిస్తాను, నిన్ను చదివిస్తాను. స్వామి, నువ్వేనా నాతో మాట్లాడేది, లేదా అయ్యవారు మాట్లాడుతున్నారా? ఎంత పిచ్చిదానివి నువ్వు. నీ కోరికలు తీరుస్తానంటే ఏం చెయ్యాలో అడగకుండా గొంతు గురించి ఆలోచిస్తున్నావు. క్షమించు స్వామి, క్షమించు. ఏం చేయను మరి? సరే విను, నీకు ఎదురుగా కనిపించిన అబ్బాయితో చెయ్యి కలుపు, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వింకా ఎస్టేట్లోనే తిరుగుతున్నావా? పని చూసుకుని వెళ్ళిపోయి ఉంటావా అనుకున్నాను. నేనొచ్చిన పని ఇంకా అవ్వలేదు. అది అయ్యేదాకా ఎస్టేట్ని వదిలి వెళ్లే సమస్యే లేదు. ఇదేమైనా మీ అత్తారిల్లా ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండడానికి? నీ ఇల్లు ఇక్కడే ఉంది కదా, అయితే ఇదే నా అత్తారిల్లు. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమీ కామాం కామకామాయ మఖ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి. అమ్మా, ప్రసాదం తీసుకో అమ్మా. పూజారి గారు, పులిహోర నాకు ఇవ్వండి. ఇతను ఆల్రెడీ పులిహోర చాలా బాగా కలుపుతున్నాడు పూజారి గారు, తనకు అవసరం లేదు. తప్పు బాబు, గుడికొచ్చిన ఆడపిల్లల్ని అలా ఏడిపించకూడదు. సరే సరే. హే, హలో హలో హలో, ఆ పులిహోరని నాకు కొంచెం ఇస్తావా? పోనీ నాతో కాఫీ తాగడానికి వస్తావా? ఓ సారీ సారీ, ఇది టీ ఎస్టేట్ కదా, నాకు టీ అయినా ఓకే. భగవంతుడా, నాకీ బాధ తప్పేటట్టు చూడు. భగవంతుడా, నా బాధ ఈ అమ్మాయికి అర్థమయ్యేలా చూడు. వదిలేటట్టు లేడు వీడు. నేను వదిలేస్తాను. చేయి పట్టుకోమంటారా? ఏయ్, వదులు. పోనీ కాళ్ళు పట్టుకుంటానండి. చిచి, ఏయ్, ఏంటిది? అసలెవరు మీరు? ఏమండి, పులిహోర పెట్టమన్నాను, పెట్టను అన్నారు. పోనీ టీ తాగడానికి రమ్మన్నాను, రాను అంటున్నారు. ఎలా అండి ఇలా అయితే? చేతులు పట్టుకున్నాను, ఆఖరికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయ్యాను. మీరు టీ తాగడానికి వస్తారా రారా? రండి ప్లీజ్. ఏమండి ప్లీజ్ అండి, చెప్తా. ప్లీజ్ అండి. అరే అన్నా అన్నా. ఏంటమ్మా? అతను చాలాసేపటి నుంచి నన్ను విసిగిస్తున్నాడు, మీరు అతన్ని గట్టిగా తిట్టరా? ఏయ్, ఎవరు నువ్వు? నీకెందుకు చెప్పాలి? చూస్తుంటే దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చిన భక్తుల్లా లేవు. ఓ, మీ గుళ్ళో భక్తులు ఎలా ఉంటారు? మనుషుల్లా ఉండరా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్లా పవర్స్ ఏమన్నా ఉంటాయా? ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు నచ్చదు చెప్తున్నాను. పోనీ ఎలా నచ్చుతుందో చెప్పు, అలానే మాట్లాడతాను. ఆ అమ్మాయి చెప్పినట్టు వీడు కొంచెం తేడాగానే ఉన్నాడు. ఏయ్, ముందు నువ్వు బయటికి నడు. హలో, ఎక్స్క్యూజ్ మీ. బయటికి నడు. నడు, ముందు బయటికి నడు. చెప్పేది వినండి. నడు, ఏం బయటికి చేస్తున్నారు? నడు. అరే నడు, వదలండి. పదవయ్యా. ఎవరు మీరు అసలు? బయటికి వెళ్ళు. వెళ్ళు. వదలండి. పిచ్చి వేషాలు వేయడానికి ఇదేమన్నా పట్నం అనుకున్నావా? పళ్ళు రాలిపోతాయి. నడు. హలో. ఓ హీరోయిన్, ఇలా చేసినందుకు నువ్వు చాలా బాధపడతావు.
నువ్వే నా దగ్గరకు వస్తావు, చూస్తూ ఉండు. మే ఐ కమ్ ఇన్ సార్? నీ వెంట ఎవడో పడుతున్నాడని విన్నాను, నిజమేనా? అవును సార్. ఇంకా ఎర్రగా దోరగా పండిందని చీప్గా మాట్లాడాడు. టమాటో గురించి అయి ఉంటుంది. వాడి మొహం మీరు చూసారా సార్? మిడిగుడ్లు వేసుకొని దొంగ కోళ్లు పట్టే మొహము వాడు. వాడు పెద్ద ఫ్రాడ్ సార్. నావి మిర్రిగుడ్ల, దొంగ కోళ్లు పట్టే మొహమా?